ప్రతి మనిషి పాపం చేసిన వాళ్ళే, ఎవరు నీతిమంతులు లేరు. మేము కూడా నీతిమంతులు మేము కాదు. కాకపోతే దేవుడిచ్చిన రక్షణ ఆయన మనకు అనుగ్రహించినాడు కాబట్టి ఆ రక్షణ పొంది ఆ పాప క్షమాపణ నిమిత్తం ఆయన వెంబడిస్తున్నాం కనుక నీతిమంతులమని పిలువబడతారు. అంతే, నీతిమంతులైతే ఎవరు లేరు. ఆయన మన కొరకు ఈ లోకానికి మన శరీరాన్ని దాల్చి మానవుడుగా వచ్చాడు. ఆయన కొత్తగా వచ్చిన దేవుడేం కాదండి, కొత్తగా ఏం రాలేదు. ఆయన మొన్నే కదా, ఈ కొద్ది సంవత్సరాల క్రితమే కదా వచ్చాడు అని అనుకుంటారు. కానీ కాదు, తప్పండి అది. దేవుడు మానవ రూపాన్ని, దేవుణ్ణి మనం చూడలేము. సూర్యుడిని ఒక క్షణం చూస్తేనే మన కళ్ళు అసలు చెదిరిపోతాయి. అలాంటిది కోటి సూర్య తేజస్సు మహిమ కలిగిన దేవుడు ఆయన మహత్యాన్ని మనం చూడలేం కనుక మన మానవ శరీరాన్ని దాల్చి ఈ లోకానికి వచ్చాడు. ఆ పుట్టాడు అది ఇది అంటారు, కానీ పుట్టాడు కానీ తల్లి తండ్రి కలయిక వల్ల దేవుడు పుట్టలేదండి. పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మని, కన్యక మరియమ్మని దర్శించాడు కాబట్టి అలా పిండంగా ఏర్పడి ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ఆయన జన్మ ఎలాంటిదంటే, మనకైతే ఆసుపత్రులు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, గృహాలు ఉన్నాయి, అక్కడంతా మనం ప్రసవిస్తాం. కానీ ఆ దేవాది దేవుడు ఆయన పేదవాడు కాదండి, కోటీశ్వరుడు ఆయన. కానీ ఆయన మహిమను తగ్గించుకొని ఈ లోకానికి మన కోసం వచ్చాడు. మనం ఎంతో